భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ సంకేత్ ఐపీఎస్. అక్రమ ఇసుక తవ్వకాలపై రైతు ఆవేదన. బీఆర్ నగర్ బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవంలో మంత్రి కొండా సురేఖ. ఎంపీ శెవ్వరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతల ఆగ్రహం. విజయవాడలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్ప్రతిష్టలో హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ కరీమాబాద్ 32వ డివిజన్ బీఆర్ నగర్లో భూలక్ష్మి మాలక్ష్మి సమేత బోడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కాలనీవాసులు భక్తి శ్రద్ధలతో విరాళాలు సేకరించి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. సభ్యులందరికీ కూడా కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతాభివందనాలు. గ్రామ సోషల్ మీడియా ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా మనవి, మీడియా ముందుకు రావాల్సిందిగా మనవి. ఆత్మీయ వీరన్న గారు, దొంగరమైన అనిల్ గారు, మొత్తం చూడాలనుకోండి. ఆత్మీయ వీరన్న గారు, గత 70 రోజుల కాంచెలి రోజు తెల్లారి చేస్తే 36 మంది కమిటీ మెంబర్స్, 36 కమిటీ మెంబర్స్ తెల్లారి పొద్దున ఏ టైం చూడకుండా ప్రతి ఒక్కరి దగ్గర విరాళాలు సేకరించి ఈ బొడ్రాయి విజయవంతం చేసేందుకు 36 మంది కమిటీ మెంబర్స్ అందరూ సహకరించారు. యూత్ పిల్లలు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామ కమిటీలు ప్రతి ఒక్కరు పనిచేస్తే ఈ దాతల సహకారంతో 20 సంవత్సరాల కళ ఈ స్లమ్ ఏరియాని కొందరు కించపరిచిన, అవమానపరిచిన, ఏం చేసినా పార్టీలకు అతీతంగా తీసుకొని మిగతా 20 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. ధన్యవాదాలు. బొడ్రాయి శుభాకాంక్షలు అందరికీ. మన బీఆర్ నగర్ గ్రామ ప్రజలు మరియు 4 గ్రామ ప్రజలు అందరూ ఈ యొక్క సహకారాన్ని మాకు అందించినందుకు బొడ్రాయికి ప్లస్ మరియు ఈ యొక్క కళ చాలా ఏళ్ల కానించి అందరూ అనుకుంటున్నారు. ఈ బొడ్రాయి విషయంలో ఎవరు దీన్ని ముందుకు తీసుకురాలేదు. అయినా మీ అందరం యూత్ ప్లస్ మన గ్రామ పెద్దలు, మన కమిటీ సభ్యులు వీళ్ళందరం కలిసి దీన్ని ఏకదాటిగా తీసుకొని దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మీ అందరివి పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుండబెట్టి కమిటీ వేసి ఆల్ కమిటీస్ అందరం వేసి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా మట్టుకు అందరూ మాకు సహకరించారు. ప్రతి విషయంలో
మేము దీన్ని ఎవరు మాకు ఎదురొచ్చినా కూడా దీన్ని పక్కకు పెట్టు దాటేసుకుంటూ ముందుకొచ్చి దీన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ప్రతి ఒక్క మిత్రునికి కానీ, కాలనీ సభ్యులకు కానీ, మన కమిటీ సభ్యులకు కానీ, యూత్ సభ్యులకు కానీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాము మనం సక్సెస్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అందరము ఈ విషయంలో అందరూ మాకు సహకరించారు. దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన గౌరవ కొండ సురేఖ మేడం గారు, ప్లస్ మన నవీన్ రాజు గారు, ప్లస్ పల్లం పద్మ గారు, తర్వాత మిగతా కార్పొరేటర్లు మాకు చాలా మంది సహకరించారు. గ్రామ పెద్దలకు కానీ, ప్రతి ఒక్క మన దాతలకు కానీ అందరికీ మన బొడ్రాయి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తీసుకుంటాను. జై శ్రీరామ్. నా పేరు శ్రీరంగి రాజ్ కుమార్, బిఆర్ నగర్ సహాయ సెక్రటరీ. రాజీవ్ నగర్, రాజీవ్ గృహకల్ప, శ్రీ సాయినగర్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, 4 కాలనీ కలిపి ఇక్కడ బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలం అందరం కూడా కలిసికట్టుగా, మరి కమిటీ సభ్యులు అందరూ కూడా ఊరు వాళ్ళు మా అందరికీ సహకరించారు. శ్రమదానం, ధాన్యదానం, వస్త్రదానం, మరి ధాన్యదానం ఇవన్నీ కూడా కలిస్తేనే బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అనేది ఇక్కడ జరిగింది. మరి ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి మా గ్రామ ప్రజలతో సహా విఐపీలు, బయట నుంచి మాజీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా, మంత్రివర్యులు అందరూ కూడా ఈ యొక్క బొడ్రాయి కమిటీకి మాకు దాతలుగా ఉండి మా యొక్క బొడ్రాయి కమిటీ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి పెద్ద చేతులు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఈ యొక్క మహోత్సవాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు మాకు ముందుండి వాళ్ళు సహాయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మా యొక్క కమిటీ సభ్యులు అన్ని కష్టాలకు ఓర్చి ఇల్లు తిరిగి మెట్టు ఎక్కి ఈ యొక్క 70 రోజుల కాలంలో తిరగని ఏరియా లేదు. సిటీ మొత్తం తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మా కమిటీ సభ్యులం అందరం కూడా విజయవంతం చేశాము. మరి మా యొక్క కమిటీ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కమిటీకి నేను ప్రధాన కోశాధికారిగా ఉన్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నా పేరు హనుమంతుల కృష్ణ గౌడ్, ప్రధాన కోశాధికారి. అందరికీ ఈ యొక్క బొడ్రాయి పండుగ, కన్నుల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చూసిన తర్వాత ఇంత పెద్ద ఈ పండుగను చూసిన తర్వాత మాటలు కూడా రాకుండా అంత ఆనందం కలుగుతున్నది. ఏదైనా కానీ మా కమిటీ తలుచుకుంటే సాధ్యం కానిది అనేది ఏది లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మా లక్ష్యం. ఇది ఒక్కటి తొలిమెట్టే. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసేది ఉన్నవి. మేము కమిటీగా అందరూ ఈ పార్టీ పరంగా కాకుండా అందరూ ఒక యూనిట్గా ఉండి ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నది. అందరికీ నమస్కారాలు. వరంగల్లో ప్రతిభ కనబర్చిన 10వ తరగతి ఇంటర్ విద్యార్థులను మంత్రి కొండా సురేఖ సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. చొరవతోటి ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి నాకు ఎంతో గర్వకారణము. అలాంటి ఉదయము మరియు సాయంత్రం 2 పూటల ప్రత్యేక క్లాసులు నిర్వహించి అన్ని సబ్జెక్టులలో సమగ్ర అభివృద్ధి అయ్యే విధంగా మనం మీరు మీ స్టూడెంట్ పేరెంట్స్ రెడీగా ఉండండి. జంగం కావ్యశ్రీ 566 మార్క్స్. జిల్లా పరిషత్ ధరావత్ అనుష, హేమశ్రీ ఎంపీసీ 990.
చనిపోయిన ఎమ్మెల్యే గారు అన్నకొండ ఎమ్మెల్యే గారు మాందాడి సత్యనారాయణ రెడ్డి గారు చెప్పేవారు అన్నట్టు అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో చదివే పిల్లలంట బ్రాయిలర్ కోళ్ళ లాంటి వాళ్ళంట, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఊరుకోళ్ళ లాంటి వాళ్ళంట. అంటే ఊరుకోళ్ళంటే మంచిగా తిరిగి హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా యాక్టివ్గా ఎట్లా ఉంటారో ఊర్లలో చదివే పిల్లలు అట్లా ఉంటారు. అదే హాస్టల్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి ఏంటిది బ్రాయిలర్ కోళ్ళకి ఏం చేస్తాము, టైంకి మేత పెట్టాము, నీళ్లు పోస్తాము, వదిలేస్తాం అంతే. అంటే తినడం పడుకోవడం, చదవడం, తినడం, పడుకోవడం అంతే తప్పితే వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక అంటే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వచ్చిన స్టూడెంట్ను ప్రైవేట్ స్కూల్లో తీసుకెళ్ళి మీరు ఐఐటీలో కానీ ఎంబీబీఎస్లో కానీ సీట్ ఇప్పిస్తే అప్పుడు మీరు గొప్ప స్కూల్ అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. 550-6 ఒక టార్గెట్ పెట్టి ఆ తర్వాత వచ్చిన వాళ్ళని నేను జాయిన్ చేసుకుంటాను. వాళ్ళు చదువుకునే వాళ్ళే కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది కదా సీటు. వాళ్ళని తీసుకొని వాళ్ళకి సీట్లు వచ్చినాక మా ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి గొప్ప వాళ్ళు ఎందుకు అనంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి ఇంత మెరిట్ తెచ్చుకున్న వాళ్ళు మీరు గొప్పవాళ్ళు. కాబట్టి ఈరోజు మనము గవర్నమెంట్ స్కూళ్ళను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో విద్యను ఇంకా మరి ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి వారు ఉన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, మరి అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం వీటి మీద దృష్టి సారించి ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా చప్పట్లతో వారికి మరి చప్పట్లతో థ్యాంక్స్ చెప్పాలి. మరి గ్రేటర్ మనందరినీ కూడా చేస్తున్న శుభ డిగ్రీలో మంచి మంచి సబ్జెక్ట్స్లోకి వెళ్ళి మీరు బాగా చదవాలని, 10th వాళ్ళు కూడా ఇంటర్లోకి వెళ్ళి మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మన వరంగల్కి ఒక వన్నె తేవాలని చెప్పి కోరుకుంటూ మరి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మొహమాటం లేకుండా మరి మీ పేరెంట్స్ కానీ టీచర్స్తో కానీ పంచుకోండి. వేరు అంటే ఒక లెటర్ రాయండి కలెక్టర్ గారికి, ఒక నాన్న చేయగలిగిందైతే 100% చేస్తుంది, లేనిదైతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మరి ఎంపీ గారు ఉన్నారో కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ హనుమకొండ ప్రజావాణి కార్యక్రమంలో పెండింగ్ ఆర్జీలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి 126 ఆర్జీలు స్వీకరించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి పోర్టల్లో నమోదైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విజయవాడ అఖిల భారత హనుమాన్ దీక్షపీఠంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్ప్రతిష్ఠ కుంభాభిషేక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్రిదండి చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుడు క్రమశిక్షణ, సమానత్వం, విధేయతకు ప్రతీక అని హరీష్ రావు పేర్కొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై బోలో హనుమాన్ కి. గౌరవనీయులు శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారికి, గౌరవనీయులు శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ గారికి, గౌరవనీయులు ఆంజనేయులు గారికి, గౌరవనీయులు అప్పారావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి స్వాములకు, ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఇద్దరు స్వాములతో పాటు ఈ హనుమాన్ దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఒక కొత్త దేవాలయం నిర్మించిన, ఒక జీర్ణ దేవాలయ పునరుద్ధరణ జరిగిన తప్పకుండా జిఆర్ స్వామి వారు రావాల్సిందే అక్కడ. ఎందుకంటే నేను మా స్వగ్రామంలో కూడా చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినప్పుడు చిన్న జిఆర్ స్వామి గారి స్వహస్తాల మీదుగా అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి దేశంలో, మన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా దేవాలయ పునఃప్రతిష్ఠ జరుగుతుందంటే అక్కడ తప్పకుండా చిన్న జిఆర్ స్వామి వారు ఉంటారు. నిజంగా ఈరోజు ఈ హనుమాన్ జయంతి పర్వదినాన ఇద్దరు పీఠాధిపతులు, ఇద్దరు గురువుజీల సమక్షంలో ఆ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ కూడా ఎంతో అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. చిన్నజీఆర్ స్వామి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజాన్ని ప్రేమించాలి, సమానత్వాన్ని పాటించాలనేటువంటి ఒక నినాదంతో పవిత్ర యజ్ఞాన్ని చిన్నజీఆర్ స్వామి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. హైదరాబాద్ లో వారు ప్రతిష్ఠించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దానికి నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. స్వామీజీ గారు అందరి కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఈ సమాజ పరిరక్షణ కోసం, సమాజంలో సమానత్వం కోసం, నిత్య లోక కళ్యాణం కోసం వారు కృషి చేస్తూ ఉంటారు. ఇద్దరు స్వాములు కూడా వారు లోక రక్షకులుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చిన్నజీఆర్ స్వామి వారు మనకు కనిపించేటువంటి దైవం. వారిలో మనందరం కూడా ఒక దైవాన్ని చూస్తూ ఉంటాం. మరి ఈరోజు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ జరగడం నిజంగా చాలా సంతోషం. దుర్గా ప్రసాద్ స్వామీజీ గారికి మా ప్రాంత సిద్దిపేటతో చాలా అవినాభావ అనుబంధం ఉంది. వారి దగ్గరికి వేలాది మంది మాల వేసుకోవడానికి మా ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. దాన్ని గమనించిన దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు గత 2 సంవత్సరాలుగా సిద్దిపేటకి వచ్చి స్వాములకు మాలాధారణ చేయించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా మా కోమటి చెరువులో కూడా ప్రతి సంవత్సరం తెప్పోత్సవం కార్యక్రమంలో కూడా వారు అక్కడ పాల్గొనడం కూడా మా ప్రాంతంలో ఎంతో సంతోషంగా ఉంటుంది. మరి ఈరోజు ఆంజనేయ స్వామి అంటే అందరికీ తెలుసు. ఆంజనేయ స్వామి క్రమశిక్షణకు మారుపేరు. ఆంజనేయ స్వామి విశ్వాసానికి, విధేయతకు మారుపేరు. ఆంజనేయ స్వామి సాహసానికి, సమానత్వానికి మారుపేరు. ఆంజనేయ స్వామి ఏ పనైనా కూడా వాయు వేగంతో పూర్తి చేస్తారు. దేవదేవులకే సహాయం చేసే వ్యక్తిగా మనం ఆంజనేయుని చూస్తూ ఉంటాం. సీతమ్మ తల్లి లంకలో ఉందా అని తెలుసుకోవడానికి వాయు వేగంతో వెళ్లి సీతమ్మ తల్లి యొక్క జాడను తెలుసుకొని వచ్చినటువంటి మహనీయుడు ఆంజనేయుడు.
అదేవిధంగా లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు కూడా మరి సంజీవిని మొక్క తెస్తే ఆ వెతకడానికి ఆలస్యం అవుతుందోనని పర్వతాన్నే తీసుకొని వచ్చినటువంటి వాయువేగంతో తెచ్చినటువంటి వ్యక్తి ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుడిని ఇలా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఆరాధిస్తూ ఉంటారు. దేవుళ్ళకే సహాయం చేసినట్టు మానవ మాత్రులైన మనకు కూడా ఆంజనేయుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి అనేటువంటి ఒక నమ్మకంతో ఈ రోజు లక్షలాది మంది హనుమాన్ మాల ధారణ చేస్తూ ఉంటారు. వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యతో ప్రారంభమైన ఈ హనుమాన్ మాలాధారణ ఎక్కడ చూసినా లక్షలాది మంది 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు మాలాధారణ చేస్తూ చక్కగా ఈరోజు ఆ హనుమంతుని యొక్క సేవలో నిమగ్నం అవుతా ఉన్నారు. దాంతో మా దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు ఇది పెరగడానికి, ఈ మాలాధారణ ఎక్కువగా కావడానికి వారు ఎంతగానో కూడా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా మరి దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు ఈరోజు మీరు తప్పకుండా రావాలి. ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి జీర్ణ దేవాలయాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా దాన్ని ఈరోజు పునఃప్రతిష్ఠ చేస్తున్నామన్నప్పుడు ఇది ఒక ఆజ్ఞగా, ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను రావడం జరిగింది. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తూ నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన దుర్గా ప్రసాద్ స్వామీజీ గారికి, అదేవిధంగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ సెలవు. నమస్కారం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలో ఇటీవల గోడకూలి మృతి చెందిన దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న కుటుంబ సభ్యులను ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి నివాసానికి వెళ్లి పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అతడు పని చేస్తే ఇద్దరు యాక్సిడెంట్ అవుతుందని ఎవరు ఊహించారమ్మా? ఎవరు ఊహించారు కదా. నేను ఆరోగ్యంగా లేను కాబట్టి నాకే ఇంకేమన్నా అవుతుందని బాధపడు, కానీ పని చేసుకోవడే ఒకడు ఆయనకొకడు మధ్యలో ఉన్నాడా? ఇది కార్నర్ ఉన్నాడా? నిల్చున్న దాంట్లో ఇద్దరే చనిపోయినాడు. మిగిలిన వాళ్ళు పక్క పంటున్నారు, మిగతా వాళ్ళేమో సైడ్ పడంగానే వీళ్ళు ఎవరి బండి పక్కకు వాళ్ళు నిల్చున్నారు. బండ్లు డైరెక్ట్ అడ్డం పెట్టి అచ్చా అచ్చా గోడ కింద నిల్చుంటే గోడ పుట్టిందని అనుకున్నారేమో. నిన్నే డ్రాప్ చేస్తాను, నిన్నే బస్ ఎక్కిస్తాను, పోతుండే హైదరాబాద్ పోదామని మనం తీస్తాను. బస్ కాడ దించి ఎంతసేపు అయింది అప్పటికి? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.